హలో అండి, మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. సో మనం ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుంటే అది మన ఫ్యూచర్ని నిలబెడుతుందా, లేకపోతే ఏఐ వచ్చేసింది కాబట్టి మనం చాలా ప్రాబ్లమ్స్లో పడతామా? ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించుకునేటటువంటి మొదటి ప్రశ్న ఇదనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇది నేర్చుకోవడం కరెక్టా కాదా, నేను ఎలాగూ ఏఐ వచ్చేసి జాబ్ పోతుంది కదా, ఇప్పుడు నేను ఇది నేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని. ఓకే, సో మీరు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటే మనం ఆలోచించే విధానమే రాంగ్ అండి. ఓకే, సో ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే మనం ముందు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ముందు మనము ఏదైతే ఫ్యూచర్కి ఇంపార్టెంటో, ఏదైతే ఫ్యూచర్ని నిలబెడుతుందో అటువంటి ఒక టెక్నాలజీ తీసుకొని మనం దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, పర్ఫెక్ట్గా అంటే థియరిటికల్గా నేర్చుకోవడం కాదు. ఓకే, సో చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో జస్ట్ లైక్ దట్ క్లాస్ వినేసి ఎవరో ట్రైనింగ్ ఇస్తే దాన్ని వినేసి అలాగ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను, లేకపోతే అలాగ జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది మాత్రం జీరో. అర్థమవుతుందా? సో ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాము అన్నది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఓకే, సో మనందరికీ కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఆ ఒకే ఒక్క జాబ్ నిలబెట్టుకోవడానికి, లేదా ఆ ఒకే ఒక్క జాబ్ తెచ్చుకోవడానికి మనము ఏం చేసాం, ఏం ప్రిపేర్ అయ్యాం, ఏ టెక్నాలజీ నేర్చుకున్నాం, ఎంత లెవెల్లో నేర్చుకున్నాం, ఎంత ప్రాక్టీస్ చేసాం, అది కదా మనం ఆలోచించాలి. సో ఆ స్టెప్ కనుక మీరు చేయగలిగితే ఈ భయాలన్నీ కూడా పోతాయండి. అర్థమవుతుందా? సో ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టికల్ స్కిల్స్తో నేర్చుకుంటారో అటువంటి వాళ్ళ కెరియర్కి ఎప్పుడూ కూడా భయం ఉండదు, ఎప్పుడూ కూడా భయం ఉండదు, గుర్తుంచుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, అందుకే నేను మీ అందరి కోసం పైథాన్ లైవ్ ట్రైనింగ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన ప్రీవియస్ బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేది నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఈసారి ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఏఐ టూల్స్తో పాటు నేర్చుకోబోతున్నాం. ఎస్, ఓకే, సో పైథాన్ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నాం. సో ఎవరికైనా సరే ఇంకా ఫ్యూచర్ అంటే ఏఐ టూల్స్ యూజ్ రావాల్సిందే. ఓకే, సో ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ మనం కోడింగ్ చేయడం మనకి తెలియాల్సిందే. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో మనకి ఫుల్గా సబ్జెక్ట్ అనేది ఉండాలి. మనం ఓన్గా కోడింగ్ రాసే స్టేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఓన్గా కోడింగ్ రాసే స్టేజ్ నేర్చుకొని ఆ తర్వాత ఏఐ టూల్స్ని మన వర్క్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. అప్పుడే ఏఐ టూల్ ఏదైతే మనకి కోడ్ని డెవలప్ చేసి ఇస్తుందో ఆ కోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలము. ఎందుకంటే మనము డెవలప్ చేయగలిగే నాలెడ్జ్ మనకు ఉంది. ఓకే, సో అయితే మనం స్క్రాచ్ నుండి డెవలప్ చేయకుండా మన టైం అంతా సేవ్ చేస్తూ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని చాలా వరకు డెవలప్ చేయిస్తాము. సో చేయించి అక్కడ నుండి మనం దాన్ని కస్టమైజ్ చేసుకుంటాము. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం లేకుండా ఏఐ టూల్ ఒక్కటి దాని మట్టుకు అది పని చేసుకోలేదు. ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాల్సిందే. ఓకే, సో ప్రాబ్లం ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏఐ టూల్ ద్వారా మనం మన వర్క్ని చాలా స్పీడప్ చేసుకొని అది ఇచ్చే కోడ్ ఏదైతే జనరేట్ చేస్తుందో దాని నుండి నెక్స్ట్ కస్టమైజేషన్ చేసి మనకి కావలసిన ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో దాన్ని సో ఇంకా రెట్టింపు స్పీడ్తో మనం డెవలప్ చేయడానికే ఏఐ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మీరు నిజంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్, మీ అందరి కోసం నేను పైథాన్ లైవ్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్ తీసుకొస్తున్నాను. మన తెలుగులో కంప్లీట్గా తెలుగులోనే బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది లైవ్లో జూమ్ క్లాసెస్ ద్వారా ఉంటుంది. ఓకే, సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, సిలబస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మీ కెరియర్ని టర్నప్ చేసేటటువంటి కోర్స్ అన్నమాట ఇది. ఓకే, సో కాబట్టి మీ కెరియర్ కోసం కాస్త టైం అయితే వెచ్చించండి. ఓకేనా? రైట్. సో మనలో చాలామందికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సరే నేను పైథానే ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, మీరు చెప్పేది కరెక్టే, ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు, బట్ వై పైథాన్? ఓకే, సో వై పైథాన్ అంటే అండి, సో మీకు ఒక ప్రెస్టీజియస్ ట్యాబ్ ఇండెక్స్ మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, సో వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ టెక్నాలజీ బెస్ట్ అనేది సర్వే చేస్తూ ఎప్పుడూ కూడా మనకి టెక్నాలజీ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఈ ర్యాంకింగ్స్లో కనుక మనం చూసుకుంటే 2024లో
పైథాన్ అన్నది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పుడు ఆగస్టు 2025కి కూడా స్టిల్ పైథాన్ అన్నదే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఓకే, సో అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? సో దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. అంటే సో ఏ టెక్నాలజీ కూడా 1 ఇయర్ పాటు అన్నిటికంటే టాప్లో ఉంది అంటే ఓకే, సో దాంట్లో ఎంతో కొంత స్పెషల్ అనేది ఉండకపోతే ఉండదు కదా. సో అందులోనూ చాలా చాలా స్పెషల్ అనమాట. మీరు దాని తాలూకా గ్రోత్ రేట్ కూడా చూస్తే సో మిగతా అన్నిటి గ్రోత్ రేట్కి దీని తాలూకా రేటింగ్కి చాలా తేడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎంత మనకి 26% దీని తాలూకా రేటింగ్ ఉంది. ఓకే, సో మిగతావన్నీ కూడా బిలో 10 మాత్రమే ఉన్నాయి. అలాగే చేంజ్ కూడా ఇయర్ బై ఇయర్ ఎంత చేంజ్ అవుతుంది అంటే మిగతావన్నీ -0 పాయింట్స్లో తగ్గిపోతూ ఉంటే పైథాన్ అనేది +8 పాయింట్స్లో అది +8%లో మనకి చేంజ్ గ్రోత్ రేట్ అనేది కనబడింది. మీకు అర్థమవుతుందా? సో పైథాన్ అనేది ఇంకా ఇంకా ర్యాపిడ్ గ్రో అవుతూనే ఉంది అనడానికి ఇది సాక్ష్యం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఆ విధంగా పైథాన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేయాల్సినటువంటి నెంబర్ 1 ప్లేస్లో చాలా డిమాండెడ్లో ఉండేటటువంటి కోర్స్ ఇది. ఓకే, సో పైథాన్ అంటే ఇది జస్ట్ ఒక లాంగ్వేజ్ కాదు, ఇది ఒక గేట్వే. సో మీరు వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళాలన్నా, లేకపోతే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ చేయాలన్నా, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, లేకపోతే AI ఎటువైపు వెళ్ళాలన్నా సరే ద మెయిన్ గేట్వే వచ్చి పైథాన్. ఓకే, సో కాబట్టి పైథాన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో మీరు అసలు పూర్తిగా మీకు ఏ ప్రోగ్రామింగ్ రాదు అనుకోండి, ఇప్పటివరకు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, సో అటువంటి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగేటటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? పైథాన్ అనమాట. ఓకే, సో ఎందుకంటే మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే పైథాన్ అనేది దాని యొక్క సింటాక్సెస్ అంత సింపుల్గా ఉంటాయి. ఓకే, దాని యొక్క ఆ నేర్చుకునేటటువంటి అందులో ఉండే ఫీచర్స్ మనకి చాలా సింపుల్గా మన చేత నేర్చుకునేలాగా చేస్తాయి. అలాగని సో సింపుల్గా బిగినర్ ఫ్రెండ్లీ అంటున్నాను కదా అని చెప్పి కేవలం చిన్న చిన్న ప్రోగ్రామ్సే పైథాన్తో చేస్తామని కాదు. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి ఓకే, సో ఆ లెవెల్ టెక్నాలజీస్ కూడా పైథాన్నే యూజ్ చేస్తున్నామంటే దీని యొక్క పవర్ఫుల్ ఫీచర్స్ కూడా మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఓకే, సో ఏవైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లేకపోతే చిన్న చిన్న బిగినర్ ఫ్రెండ్లీ లెవెల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుండి హై లెవెల్ పవర్ఫుల్ యాప్స్ వరకు ప్రతిదీ కూడా మనం పైథాన్తో చేయొచ్చు. ఓకే, సో పైథాన్ ఈజ్ డాష్ అని చెప్పి ఆ డాష్లో మీరు ఏది ఫిల్ చేస్తారో చేసుకోండి, అవన్నీ పైథాన్ చేయగలదు అని చెప్తారు. అంత ర్యాపిడ్ గ్రో అయింది పైథాన్ అనమాట. ఓకే, సో ఇంకా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రొవైడ్ చేసేటటువంటి ఆ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అండి. ఓకే, సో ఇది మనకి ప్రొవైడ్ చేసే లైబ్రరీస్ ఎలా ఉంటాయంటే చాలా వరకు కోడ్ మనం స్క్రాచ్ లెవెల్ నుండి కష్టపడి రాయాల్సినటువంటి అవసరం లేదు. ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం చాలా ఫాస్ట్గా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయొచ్చు, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఎలా చూసుకున్నా కూడా ఒక బిగినర్ అసలు ఏమీ రాదు అనుకునే వ్యక్తి కూడా చాలా ఈజీగా నేర్చుకోగలిగే లాంగ్వేజ్, అలాగే సింపుల్ ప్రోగ్రామ్స్ నుండి హై పవర్ఫుల్ లెవెల్ ప్రోగ్రామ్స్ వరకు ప్రాజెక్ట్స్ వరకు డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసేటటువంటి లాంగ్వేజ్. ఓకే, సో అందుకే చెప్తున్నాను పైథాన్ అన్నది జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, పైథాన్ ఈజ్ అ గేట్వే టు మల్టిపుల్ ఓకే, సో మల్టిపుల్ వేస్ మన లైఫ్ని మనకి మంచి లైఫ్లో ద బెస్ట్ వే చూపించే ఒక బెస్ట్ పాత్ మనకి చూపించే ఒక మెయిన్ గేట్వేయే పైథాన్ అని చెప్తున్నాను. సో ఇదేదో నేను ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పడం లేదు, మీకు రియల్ టైం ఇండెక్స్లతో పాటు చూపిస్తున్నాను. మీరు కూడా ఎంక్వైరీ చేయండి, ఈ రోజున టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏది ఫస్ట్ ఉంది అనేది మీరు ఎంక్వైరీ చేయండి. అలాగే సో మీరు కూడా అసలు మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఫస్ట్ ఏది నేర్చుకుంటే బెటరో మీరు ఎంక్వైరీ చేయండి. సో సి కానీ పైథాన్ కానీ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో సి నేర్చుకున్న తర్వాత మళ్ళీ పైథాన్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు డేటా సైన్స్ లేకపోతే ఫుల్ స్టాక్ లేకపోతే డేటా అనలిటిక్స్, AI, మెషిన్ లెర్నింగ్ ఎటువైపు వెళ్ళాలన్నా పైథాన్ నేర్చుకోవాలి. సో సి నేర్చుకోకుండా పైథాన్ డైరెక్ట్గా నేర్చుకోవచ్చా అంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు.
హ్యాపీగా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? సో కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ మనం మిస్ అవుతాం. సిలో మనకి పాయింటర్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, అలాంటివి ఇంకే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్కడా ఉండవు. బట్ ఓకే, సో మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత అయినా ఆ ఫీచర్స్ కంపేర్ చేస్తూ సో పైథాన్లో ఉన్నవి సిలో ఉన్నవి లేనివేంటి, సో సిలో ఉన్నవి పైథాన్లో లేనివేంటి అలా కంపేర్ చేసుకోవచ్చు. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు అని అయితే చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే, సో మీకు కేవలం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ రోజు వరకు మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియకపోయినా పర్వాలేదు, అటువంటి ఎవరైనా సో జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వచ్చేయండి. ఓకే, సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ టెక్నాలజీ ఏ డొమైన్లోనైనా వర్క్ చేయండి, కంపల్సరిగా పైథాన్ని మాత్రం నేర్చుకోండి. మీ ఫ్యూచర్ని ఉద్దేశించి చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా పైథాన్ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఫ్యూచర్లో పైథాన్కి అంత ర్యాపిడ్ గ్రోత్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా పైథాన్ నేర్చుకోండి. ఓకే, సో పైథాన్ ఈజ్ ఎ గేట్వే చెప్తున్నాను కదా. సో పైథాన్ మీరు నేర్చుకుంటే దీని మీద మీరు పెట్టేటటువంటి ఆ టైం అన్నది ఎప్పుడూ పోదనమాట. ఓకే, సో దీని నుండి మీకు ఇంకొక ద బెస్ట్ వే కనిపిస్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్కి. ఎందుకంటే సో ఏవైనా పైథాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ చాలా టెక్నాలజీస్ డిపెండ్ అయ్యాయి. అవే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ని రూల్ చేయబోతూ ఉన్నాయి. కాబట్టి సో మీరు ద బెస్ట్ స్టెప్ అవుతుంది పైథాన్ నేర్చుకోవడం అనేది. అర్థమవుతుందా? సో అలాగే ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో స్టూడెంట్స్కి అయితే నేను ఇంకా పర్టికులర్గా చెప్తాను. సో మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని కానీ లేకపోతే ఫ్యూచర్ని ఆలోచించి కానీ ఏదైనా కానీ సో మినిమం ఈ రోజుల్లో మనకి ఫుల్ స్టాక్ అయిపోయిందండి. ఓకే, సో నేను ఓన్లీ ఫ్రంట్ ఎండే నేర్చుకుంటా, ఓన్లీ బ్యాక్ ఎండే నేర్చుకుంటా అంటే కుదరదు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు పైథాన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి, దాన్ని నెమ్మదిగా పైథాన్ ఫుల్ స్టాక్ వరకు తీసుకువెళ్ళండి. సో మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మీకు పైథాన్ ఫుల్ స్టాక్ నాలెడ్జ్తో కనుక మీరు ఉండగలిగితే అది చాలా ప్లస్ అవుతుందన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి ఇప్పటి వరకు మీరు కనుక పైథాన్ నేర్చుకోకపోతే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పైథాన్ నేర్చుకోండి. ఓకే, సో ఈ కోర్స్ మీద మీరు పెట్టే టైం కానీ మనీ కానీ 1 రూపీ కూడా మీకు ఫ్యూచర్లో పోదు. చాలా బెస్ట్గా మీకు అది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో అంత డిమాండ్ ఉంది దీనికి. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా పైథాన్ అనేది నేర్చుకోండి. సో ఇక మన కోర్స్ గురించి మాట్లాడితే మనము తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు చాలా ఈజీగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో అసైన్మెంట్స్తో మనము ప్రాక్టికల్ టీచింగ్తో పైథాన్ అనేది నేర్పించబోతున్నాము. సో వన్స్ మీకు పైథాన్ కోడింగ్ అంతా వచ్చు అని అనిపించుకున్న తర్వాత అప్పుడు మనం గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి ఆ ఏఐ టూల్ యూజ్ చేసి కోడ్ ఎలా జనరేట్ చేయాలి, దాన్ని మన కోర్సులో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మీకు నేర్పించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీని గురించి మీరు మన వెబ్సైట్ teluguvebguru.in ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో విజిట్ చేస్తే ఇక్కడ జాయిన్ అవర్ పైథాన్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్ అని చెప్పి ఉంది కదా. సో జస్ట్ నో మోర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ సిలబస్ అంతా కూడా నేను ఇక్కడ ఉంచాను. ఏమేమి కవర్ చేయబోతున్నామో ప్రతిదీ కూడా నేను ఇక్కడ చాలా క్లియర్గా ఉంచాను. సో మీరు చూడొచ్చు. సో మన బ్యాచ్ అనేది సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ టైమింగ్ కూడా అందరికీ అందుబాటులో ఉండే టైమింగ్. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, లేకపోతే ఆల్రెడీ ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, లేకపోతే ఆల్రెడీ మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఎవరికైనా సరే మనకి అందుబాటులో ఉండేలాగా నైట్ 8 PM to 9:30 8 to 9:30 అనేది మనం బ్యాచ్ టైమింగ్ పెట్టాము. సో మండే నుండి ఫ్రైడే వరకు ఎవ్రీడే కూడా మనకి నైట్ 8 to 9:30 క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో లైవ్లో ఉంటాయి. మీరు ఏం డౌట్ వచ్చినా నన్ను లైవ్లోనే అడగొచ్చు, అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మీకు రియల్ టైం క్లాసులో కూర్చొని నేర్చుకుంటే, ఒక ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అంతకంటే మీకు పర్సనల్ 1-to-1 చెప్పే ఫీలింగ్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అలా ఏం పెట్టుకోవట్లేదండి. వెరీ లిమిటెడ్ కౌంట్.
వెరీ లిమిటెడ్ కౌంట్. అర్థమవుతుందా? సో జూమ్ లైవ్ క్లాసెస్ కదా, సో జూమ్ అనగానే మనకి లిమిటెడ్ కౌంట్ ఉంటుంది. అందులో నేనేం చేస్తున్నానంటే నేనంటూ ఒక లిమిటెడ్ కౌంట్ పెట్టుకుంటున్నాను. అంత అయితేనే నేను ప్రతి ఒక్కరికి కూడా కాన్సన్ట్రేట్ చేయగలను. ఓకే, సో కాబట్టి మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం అండి. ఓకే, సో ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. సో ఇక డ్యూరేషన్ వచ్చి మనకి సెప్టెంబర్ 1 నుండి 2.5 months అంటున్నాము. ఓకే, సో ఒక 4-5 సెషన్స్ ఎక్కువే అవ్వచ్చు. ఓకేనా? సో దానికి సిద్ధంగా ఉండండి. సో 2.5 months అంటున్నాను కదా, 2.5 months కంటే సో 2.5 months పట్టొచ్చు, లేకపోతే అక్కడికి ఒక 4-5 సెషన్స్ ఎక్కువే పట్టొచ్చు. ఓకే, సో ఎక్కడా కూడా హరీగా ఫినిష్ చేసేయాలని ఉండదు. సో కూల్గా ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది అనుకుంటేనే నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చేస్తూ, అలాగే మనం ఇందులో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా టెక్స్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా చేస్తూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇంక్లూడింగ్ డేటాబేస్ కనెక్టివిటీ, అలాగే ఇంక్లూడింగ్ ఫైల్స్ మనం ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయగానే మీకు పైథాన్ లైవ్ ట్రైనింగ్ కరికులం అనేది ఉంచాను. అండ్ దాంతోపాటు ఒక 3 డెమో వీడియోస్ కూడా నేను ఉంచాను. ఒక 3 డెమో వీడియోస్ డైరెక్ట్గా మీరు ఇక్కడే చూడొచ్చు. ఓకే, సో చూడండి, కంప్లీట్గా చూడండి. చూసి మీకు ఎస్ ఇది నాకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నారు అనే ఫీలింగ్ మీకు ఉంటే ఎస్ దెన్ స్టెప్ వేయండి. ఓకే, రైట్. సో ఇక మనం ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ నుండి మొదలు పెడతాం. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి, మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది ఎందుకు అనే దగ్గర నుండి, అందులోనూ పైథానే ఎందుకు అన్నది కూడా మనం మాట్లాడుతూ, ఓకే, సో ఇంకా ఇనీషియల్గా మనం ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సినవి ఏంటో ఆ ఇన్స్టాలేషన్స్ అన్నీ చెప్పుకుంటూ ఆ తర్వాత పైథాన్ ఫీచర్స్ గురించి మాట్లాడతాము. సో ఆ ఫీచర్స్ అయిపోయిన తర్వాత మనం వేరియబుల్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్, సో స్ట్రింగ్స్లో మళ్ళీ ఇండెక్సింగ్, స్లైసింగ్, ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అలాగే టైప్ కాస్టింగ్, లిస్ట్స్, టపుల్స్, ఇవి ఏవైతే ఉన్నాయో లిస్ట్స్ అండ్ టపుల్స్, డిక్షనరీస్, సెట్స్, ఇవి ఏవైతే ఉన్నాయో సో ఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది పైథాన్ అని చెప్పొచ్చు. ఓకే, సో వాటిని చాలా క్లియర్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు చాలా క్లియర్గా మనం వీటిని నేర్చుకుంటాము. రిమైనింగ్ డేటా టైప్స్ ఏవైతే బైట్స్, బైట్ అరే, మెమరీ వ్యూ, రేంజ్, నన్, ఈ డేటా టైప్స్ అన్ని చాలా క్లియర్గా నేర్చుకుంటాము. ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటూ సో మెనీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి మనం దీనిలో సాల్వ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఓకే, సో వాటితో పాటు స్టార్ ప్యాటర్న్స్ కూడా, డిఫరెంట్ స్టార్ ప్యాటర్న్స్ కూడా. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా మనం ఓన్గా ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే స్థాయికి మనల్ని తీసుకువెళ్తాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో అలాగే మనం మెనూ బేస్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తామని చెప్పాను కదా. అలాగే షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి, ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్లో పారామీటర్స్కి మనం ఆర్గ్యుమెంట్ సెండ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి, ప్రతిదీ కూడా. ల్యాండా ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ అని చెప్పి స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. సో అవి కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాము. సో అలాగే మాడ్యూల్స్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్, అవన్నీ కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాము. మళ్ళీ ఇక్కడ ఇన్ని కాన్సెప్ట్స్ చేసిన తర్వాత మరొకసారి మళ్ళీ మెనూ బేస్డ్ అప్లికేషన్ చాలా క్లియర్గా చేస్తాము. ఇక డెకరేటర్స్ అంటే ఏంటి, డెకరేటర్స్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో వన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఫైల్స్ కానీ పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ ఇన్ ఫైల్స్, ఓకే, సో అది కూడా నేర్చుకుంటాము. అలాగే సో CSV ఫైల్స్ని ఏ విధంగా రీడ్ అండ్ రైట్ చేయాలి నేర్చుకుంటాము. అలాగే డేటాబేస్ కనెక్టివిటీ నేర్చుకుంటాము. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా నేర్చుకుంటాము. ఓకే, సో ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా నేర్చుకుంటాము. ఓకే, సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్, అలాగే మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్. ఓకే, సో మనకి ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటే ఏంటి, అలాగే స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి, క్లాస్ మెథడ్స్ అంటే ఏంటి, వెరీ క్లియర్గా మాట్లాడతాము. కన్స్ట్రక్టర్స్, ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్, పాలిమార్ఫిజం, అలాగే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి అన్నది చాలా క్లియర్గా చూస్తాము. అలాగే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. అర్థమవుతుందా? సో అలా మనం కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ అంతా కూడా నేర్చుకుంటూ దాంతోపాటు నెక్స్ట్ మీకు డేటా సైన్స్కి కానీ లేకపోతే AI వైపు కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఏవైతే ఉన్నాయో వీటిని
ప్రతిదీని చాలా క్లియర్గా మనం మాట్లాడతాం. ఓకే, సో విత్ ప్రాక్టికల్సే మనం ప్రతిదీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దానితో పాటు మనం ఫైనల్గా ఇంకా మనం అంతా నేర్చుకున్నాము, మనం ముందు నేర్చుకోవాలి కదా, నేర్చుకున్న తర్వాతే అప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఇదంతా మనం ఇప్పుడు మాన్యువల్గా డెవలప్ చేశాం కదా, అప్పుడు ఏఐ టూల్ ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు ఏఐ టూల్ మన చేత ఎంత ఫాస్ట్గా వర్క్ చేయిస్తుంది అన్నది నేర్చుకుంటాం. మనం డెవలప్ చేసిన కోడు ఏఐ డెవలప్ చేసిన కోడు కంపేర్ చేస్తాం, అండర్స్టాండ్ చేసుకుంటాం. సో దట్ మనకి నెక్స్ట్ దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలో కూడా నేర్పిస్తాం. అంత క్లియర్గా సెషన్ అనేది ఉంటుంది. అవసరమైతే ఒక 4-5 సెషన్స్, ఒక 10 సెషన్స్ అయినా ఎక్స్ట్రా పట్టినా పర్వాలేదు, ఓపికగా ప్రతి ఒక్కటి కూడా. సో మీరు ఎలాగైతే మీ అకాడమిక్స్లో నేర్చుకున్న దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఓకే, సో నేను వచ్చి అక్కడ అకాడమిక్స్లో చెప్పినా కూడా ఎలా ఉంటుందంటే అక్కడ టైం బౌండ్ ఉంటుంది. ఈ టైంకి సిలబస్ అయిపోవాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది, నేనైనా సరే అక్కడ. ఓకే, సో అందుకని మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు నేర్చుకున్న దానికి ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి ప్రిఫర్ చేయండి. మీకు ఏమాత్రం టైం పర్మిట్ చేసినా, ఏమాత్రం మనీ పర్మిట్ చేసినా మీరు దీన్ని ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను. సో అలాగే మీకు టీచింగ్ నోట్స్ అనేది పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు క్లాసెస్ ప్రతిరోజు అటెండ్ అవ్వలేరు, ఏదో ఒక పని పడుతుంది, నో ప్రాబ్లం. సో మీకు కంప్లీట్గా రికార్డింగ్స్ అనేది ఇస్తాను. సో లైఫ్ టైం యాక్సెస్తో రికార్డింగ్స్ అనేవి మీకు ఉంచుతాను. ఓకే, సో నేను రికార్డింగ్స్ ఇస్తున్నాను కదా అని చెప్పి దయచేసి మీరు లైవ్కి రాకుండా మీరు రికార్డింగ్స్ ప్లాన్ చేయొద్దండి. సో లైవ్లో అయితే మీరు అప్పటికప్పుడు మీకు ఏం డౌట్ వచ్చినా నన్ను అక్కడే అడగగలుగుతారు, మీకు అక్కడికక్కడే క్లారిటీ అనేది తీసుకోగలుగుతారు, ఆ విధంగా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. సో మిస్ అయిన రోజు ఖచ్చితంగా రికార్డింగ్ అనేది ఉంటుంది, రికార్డింగ్స్ లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో కాబట్టి దాని గురించి వరి ఏం లేదు. ఓకే, సో కాబట్టి సర్టిఫికేట్ కానీ నోట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. సో సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము, నోట్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో మీకు కనుక డెమో నచ్చింది, ఇంకా స్టెప్ వేద్దాం అని కనుక డిసైడ్ అయితే అండి, సో ఇంకా వెంటనే ఇక్కడ ఏదైతే జాయిన్ ఉందో ఇది క్లిక్ చేసి వెంటనే మీ స్లాట్ బుక్ చేసుకోండి. లేదు పేజ్ లాస్ట్లో కూడా జాయిన్ నవ్ ఇచ్చాను. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒక జాయిన్ నౌ బటన్ క్లిక్ చేసుకొని వెంటనే మీరు మీ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనం 3540కే ఇస్తున్నాం. యాక్చువల్గా అయితే 5999 అండి దీని తాలూకా ప్రైస్. ఓకే, సో ఈ బ్యాచ్ వరకు 3540కే ఇస్తున్నాము. సో మీరు పైథాన్ లైవ్ ట్రైనింగ్, జూమ్లో లైవ్ ట్రైనింగ్ చెప్పేటటువంటి ఏ ప్లాట్ఫామ్ అయినా కంపేర్ చేయండి, 3540కి లైవ్ క్లాసెస్, అది 2.5 ఆల్మోస్ట్ 3 months లైవ్ క్లాసెస్. ఓకే, సో నో వన్ విల్ ప్రొవైడ్ అండి, అర్థమవుతుందా? సో అంత క్లారిటీగా, అంత తక్కువ ప్రైస్కి వెరీ క్లారిటీగా నేర్చుకుంటారు. మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇప్పటివరకు మీరు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా, ఓకే, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్ అయిపోతాయండి. ఆ తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇంకొకరు హెల్ప్ లేకుండా నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, సో ఆ క్లారిటీ, అలాగే ఏ ప్రాబ్లం ఇచ్చినా ఓన్గా కోడింగ్ ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి అన్నది దీనిలో నేర్చుకుంటారు. మీరే ఓన్గా చాలా ప్రాబ్లమ్స్ కూడా మీరు డెవలప్ కూడా చేస్తారు. ఆ రేంజ్లో మీకు కోర్స్ అన్నది ఉంటుంది. సో అలాగని సో చాలామంది లాస్ట్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ముందే రిజర్వ్ చేసుకుంటారు సీట్. ఓకే, సో కాబట్టి మీకు ఏమైనా ప్లాన్ ఉంటే మీరు వెంటనే మీ స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఏమైనా మీకు ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా సరే ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు అని చెప్తున్నానండి. ఓకేనా? సో వీలైనంత త్వరగా మీ స్లాట్ని బుక్ చేసుకొని కోర్సులో పార్ట్ అవ్వండి. ఇంకా మన లైవ్ క్లాసులో September 1 నైట్ 8 PM కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.